సికింద్రాబాద్ అమ్మవారి ఆలయంలో విగ్రహాన్ని ధ్వంసం చేయడం చాలా బాధాకరమని ఈటెల రాజేందర్ అన్నారు. ఈ ఘటన పాల్పడిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనికి కారణమైన వారిని వెంటనే అదుపులోకి తీసుకోవాలని ఈటెల రాజేందర్ కోరారు. బీజేపీ పార్టీ తరపున తాము ఆలయానికి చేయవలసిన పరిహారం చేస్తామన్నారు. ఇక్కడి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది, వ్యవహరిస్తా ఉంది. ప్రజలు ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు పొయ్యి మీద కుండ పెట్టుకుంటలేం బిడ్డ, బుగులుగా ఉంది బిడ్డ, మాకెట్లో అవుతుంది బిడ్డ అని చెప్పి వాళ్ళు ఆందోళన పడుతున్నప్పుడు వాళ్ళకు సంఘీభావంగా చుట్టుపక్కల వాళ్ళ చుట్టాలు బస్తీలో ఉన్న ప్రజలు చూసిపోతూ ఉంటే వాళ్ళని నిరోధించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు కుర్చీలు తెచ్చుకున్నా, టెంట్ తెచ్చుకున్నా వేసుకున్నా, వాళ్ళు పూజలు నిర్వహించే ప్రయత్నం చేసుకున్నా వాళ్ళని నిరోధించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ 20 రోజులుగా 30 రోజులుగా ఈ హోటల్ పేరేందో మెట్రో పోలీస్ హోటల్లో 150 మంది రోజుకి 2500 రూపాయలు చొప్పున పే చేసి అక్కడ ఉన్మాదపు ఉపన్యాసాలు విని అక్కడే ఇవాళ సంఘ విద్రోహ శక్తులుగా మారుతున్నప్పుడు ఇక్కడ ఉన్న ఇంటెలిజెన్స్ పోలీస్ కానీ ఏం చేసినట్టు పోనీ వాళ్ళందరినీ మంచిగా వీళ్ళే రక్షణ కవచం లేకుండి బయటికి పంపించినట్టుగా వస్తుంటే వార్తలు అవుతుందో ఇది భయాందోళన గురి చేస్తాం. నేను ఒక్కటే డిమాండ్ చేస్తా ఉన్నా, ఇట్లాంటి